వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ విషయంలో 67 సంవత్సరాలుగా పాలకులు చేస్తున్న నిర్లక్ష్యానికి నిరసనగా నేడు నంద్యాల పట్టణంలో మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి ఆధ్వర్యంలో మౌన దీక్ష నిర్వహించడం జరిగింది. ముందుగా పట్టణంలోని నూనెపల్లె ప్రాంతంలో ఉన్న మహర్షి వాల్మీకి పూజలు నిర్వహించి అక్కడి నుండి ర్యాలీగా జిల్లా కలెక్టర్ కార్యాలయం పీజీఆర్ఎస్ ఎదురుగా మౌన దీక్ష శిబిరంలో పెద్ద ఎత్తున వాల్మీకి నేతలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంవీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పులికొండన్న, రాష్ట్ర కార్యదర్శి లాలుస్వామి, ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు, లాయర్ బోయ సుబ్బరాయుడు, కార్యదర్శి జయరాం, అధికార ప్రతినిధి గోపాల్, మురళీకృష్ణలు మాట్లాడుతూ 67 సంవత్సరాలుగా వాల్మీకులను ఎస్టీలుగా పునరుద్ధరణ చేస్తామని చెప్పిన పాలకులు తమకు తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయని, అనేక సార్లు తమను ఎస్టీలుగా పునరుద్ధరించాలని కోరినా ఇప్పటి వరకు తమ న్యాయమైన డిమాండ్ నెరవేర్చలేదని వాపోయారు. ఎన్నికల ముందు టీడీపీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎస్టీలుగా పునరుద్ధరణ చేపట్టేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారని, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ద్వారా పార్లమెంట్లో ఎస్టీ పునరుద్ధరణ బిల్లును ఆమోదించే విధంగా కృషి చేయాలని, తమ కోరికలను నెరవేర్చాలని కోరారు. వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ అంశం ఆమోదం పొందేలా చేస్తారని ఆశిస్తున్నామని, అలా జరగకపోతే రానున్న రోజుల్లో గ్రామ స్థాయి నుండి భారీ ఉద్యమాలు చేసి ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంవీఆర్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్వామినాయుడు, యూత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, బ్రహ్మనాయుడు, శ్రీనివాసులు, ఎంవీబీఎస్ నాయకుడు గౌరీశ్వర నాయుడు, ఎంవీఆర్పీఎస్ ప్రకాశం జిల్లా నేత పిక్కిలి సుబ్బు, కడప జిల్లా నేత తొర్రివేముల వెంకట సుబ్బయ్య, అనంతపూర్ నేతలు చంద్ర, రమేష్, శ్రీధర్, ఎంవీఆర్పీఎస్ నేతలు రాముడు, వెంకటేశ్వర్లు, నాగరాజు, శ్రీనివాసులు, రంగస్వామి, మాజీ జెడ్పీటీసీ లక్ష్మయ్య, వైస్ ప్రెసిడెంట్ రమణ, రాజు, శంకర్, భాస్కర్, పురుషోత్తం నాయుడు, యూత్ అధికార ప్రతినిధి భూపాల్, బేతంచెర్ల భూపాల్, ఆళ్లగడ్డ వెంకటేశ్వర్లు, పట్టణ నాయకులు శేఖర్, రవి, ఓబులేసు, మల్లికార్జున, శివకుమార్, మహిళలతో పాటు వందల మంది పాల్గొన్నారు. 1956లో వాల్మీకులు ఎస్టీలుగా ఉన్నటువంటి విషయంలో ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నీలం సంజీవరెడ్డి గారు ప్రాంతీయ వ్యత్యాసం చూసి ఏజెన్సీ, నాన్ ఏజెన్సీని 2 విభాగాలుగా విభజించి ఏజెన్సీలో ఉన్నటువంటి వాల్మీకులనేమో ఎస్టీలుగా, మరి నాన్ ఏజెన్సీలో ఉన్నటువంటి వారిని బీసీలుగా విభజించి ఈ రాష్ట్రంలో వాల్మీకులకు తీరని అన్యాయం చేసినారు. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు వాల్మీకులను ఎస్టీలుగా పునరుద్ధరించమని నినదిస్తున్నప్పటికీ 67 సంవత్సరాలుగా పాలకులు నమ్మించి మోసం చేస్తున్నారే తప్ప మాకు న్యాయం చేయలేదు. కానీ 2017లో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు నిండు సభలో, అసెంబ్లీలో వాల్మీకులను ఎస్టీలుగా పునరుద్ధరిస్తున్నా అని చెప్పి తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగింది. 2018లో కేంద్ర ప్రభుత్వం ద్వారా వెనక్కి రాబడేటువంటి 4 అంశాల్లో మీరు దాంట్లో సవరణలు చేసి పంపించమని చెప్పి కేంద్రం నుంచి వెనక్కి వస్తే ప్రభుత్వం కూడా మరి ఆ రోజు సవరణలు చేసి కేంద్రానికి పంపిన రెండవసారి కూడా మళ్ళీ కేంద్రం వెనక్కి పంపడం జరిగింది. అప్పటి నుంచి కూడా మరి తర్వాత ప్రభుత్వం మారటం, ఆ ప్రభుత్వం కూడా 2023లో అసెంబ్లీలో కేవలం రాయలసీమలో ఉన్నటువంటి బోయలను మాత్రమే ఎస్టీలుగా చేయాలని చెప్పి తీర్మానం చేసి పంపడం జరిగింది. అది కూడా రిటర్న్ చేయడం జరిగింది కేంద్రం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ఎలక్షన్ లో మీ ఎస్టీ పునరుద్ధరణ అంశం నా దృష్టిలో ఉంది, నేను గతంలో తీర్మానం చేశాను, కేంద్రంతో మాట్లాడతాను, పార్లమెంటులో ప్రవేశపెట్టి మీకు న్యాయం చేస్తామని చెప్పి ఆనాటి నుండి, అంటే దాదాపుగా సంవత్సరంన్నర గడుస్తున్నప్పటికి కూడా అక్కడక్కడ మా నాయకులు గాని మేము గాని అందరం కూడా ఆయనకు విజ్ఞప్తి చేసినా, వినతి పత్రాలు ఇచ్చినా కనీస స్పందన మాకు కరువైంది. మరి ఈ మధ్యనే గౌరవ ప్రధానమంత్రి గారు కర్నూలుకి రావడం జరిగింది. మా పాలకులందరికీ కూడా, మా కుల రాజకీయ నాయకులకు, మరి అదే విధంగా నంద్యాల ఎంపీ గారికి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ రోజు 2019లో కూడా గౌరవ ప్రధాని గారు కర్నూలు బహిరంగ సభలో వాల్మీకుల స్థితిగతులు నాకు తెలుసు, ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి మాటిచ్చి మళ్ళీ వచ్చాడు. కాబట్టి ఇప్పుడైనా ఆ మాటను నిలబెట్టుకునే విధంగా ప్రభుత్వం వారిని ఒప్పించమని ఎంత మొరపెట్టుకున్నప్పటికి కూడా కనీసం మా నాయకులకి ప్రధానమంత్రితో అపాయింట్మెంట్ ఇప్పియకుండా తూతూ మంత్రంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి మమ్మల్ని కలవకుండా చేశారు. గౌరవ ముఖ్యమంత్రి వారికి ఇప్పుడే చెప్తా ఉన్నాం, నిజంగా వాల్మీకుల మీద ప్రేమ ఉంటే 40 సంవత్సరాలు ఇండస్ట్రీ మీద అయితే 40 సంవత్సరాలు కాదు, మాది 67 సంవత్సరాల సమస్య. మీకు తెలియంది కాదు, ఎందుకు మమ్మల్ని పట్టించుకోవడం లేదు, ఎందుకు మోసం చేస్తున్నాం అని చెప్పి నిలదీస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మా వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ అంశం పైన స్పష్టమైన హామీ ఇస్తూ కేంద్రంతో మాట్లాడి పార్లమెంట్ లో ప్రవేశపెడతారనే ఆలోచనతోనే ఈ రోజు మౌన దీక్ష ద్వారా ప్రభుత్వానికి
విన్నపం చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తాను. ఇప్పటికైనా స్పందించయ్యా ముఖ్యమంత్రి గారు. మా జీవితాలతో ఇంకా చెలగాట మాడే పరిస్థితి మీకొద్దు. ఖచ్చితంగా మీరు న్యాయం చేయకపోతే మాత్రం తిరుగుబాటు తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. ఇవాళ మా దీన పరిస్థితి ఇవాళ విలేజ్ లో మీరు చూస్తే తెలుస్తారు. ఫ్యాక్షన్ గొడవల్లో జైల్లో మగ్గుతున్నటువంటి మా వారు నిజంగా బాగుపడాలంటే ఎస్టీ పునరుద్ధరణ ఏకైక మార్గం. దానికోసం మేము ప్రాణ త్యాగానికైనా మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజాసమితి సిద్ధంగా ఉందని చెప్పి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఈ రోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వాల్మీకులందరి పక్షాన మాకు న్యాయం చేయండి, మేము వెంట నడుస్తాం. మాకు అన్యాయం చేస్తే మాత్రం తిరగలుగుతామని చెప్పి స్పష్టంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ సెలవు తీసుకు. మాకు కొత్తగా ఎవరు ఏమి ఎస్టీ ఇవ్వాల్సిన పని లేదు. మా ఎస్టీలుగా ఉన్న దాన్ని పునరుద్ధరించమంటే అడుగుతున్నాం. ఈ వీడియో చూస్తున్నటువంటి అధికారులను కానీ నాయకులకు కానీ ఒకటే తెలియజేస్తున్నాం. ఒక రాష్ట్రంలో కేవలం 5 జిల్లాల్లో ఎస్టీలుగా ఉండి 8 జిల్లాల్లో బీసీలుగా ఉండడం అనేది ఎంత వ్యత్యాసం. పక్క రాష్ట్రాల్లో కూడా నవ్వుతా ఉన్నారు మమ్మల్ని చూసి. ఎందుకయ్యా రాష్ట్రంలో బీసీలు అంటే మిమ్మల్ని ఎస్టీలుగా ఉన్నారు, బీసీలుగా చేశారంటే, అయ్యా మాకు ఒక కురువృద్ధుడు మమ్మల్ని దోహం చేసి బీసీలుగా మార్చాడు. ఆ ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి గారు యావత్తు మన రాష్ట్రంలోని వాల్మీకుల ఆడబిడ్డల గొంతు కోసినటువంటి నాయకుడు. అటువంటి వాళ్ళకల్లా మేము తెలియజేస్తున్నది, ఇప్పుడు పాలక పక్షంలో ఉన్నప్పుడు అప్పుడు మాకు కేంద్రం సపోర్ట్ లేదు, లేకుంటే ఇంకొకటి సపోర్ట్ లేదన్నారు. కానీ ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మా మీద దయ ఉంచి మేము కోరుకున్నటువంటి ఎస్టీ సాధనను ఖచ్చితంగా రాబోయే పార్లమెంటు సమావేశాల్లో మా ఎస్టీ బిల్లును ప్రవేశపెట్టి దాన్ని తీర్మానించి మాకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని మనస్ఫూర్తిగా యావత్ రాష్ట్రంలోని వాల్మీకులందరి తరఫున కోరుకుంటున్నా. మాకు ఎస్టీ పునరుద్ధరణ జరిగితేనే మా పిల్లల్ని చదివించుకోగలం, ఉచితంగా ఉద్యోగాలు కల్పించబడతాయి. ఈ రోజుకి ప్రతి గ్రామంలో మా ఇంట్లో సర్వే చేసినా గానీ ఏం చదివినావరా అంటే, ఓడు బండల పనికి పోతున్నా అంటాడు, ఓడు కూలి పనికి పోతున్నా అంటాడు, ఓడు కటింగ్ పనికి పోతున్నా అంటాడు, ఒకడు వ్యవసాయం అంటాడు. చదివియనీకే మాకు స్తోమతలు లేవు. మాకు రిజర్వేషన్లు ఉంటే మాకు ఉచితంగా విద్య వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి, మా బతుకులు బాగుపడతాయి. మా పెద్దల తరం పోయింది, మా తరం ఇప్పుడు ఉంది. రాబోయే మా పిల్లలు కూడా ఈ విధంగా బతకాలని కోరుకుంటే, నాయకులు కోరుకుంటే అది బహిరంగంగా చెప్పాలా. లేదనుకో మీకు చేసి చూపియాలా రిజర్వేషన్, అప్పుడు మా బతుకులు మారతాయి. ఆ ఉద్దేశంతోనే ఈ రోజున ఇంతమంది ఒక పిలుపుతోనే వచ్చినాం. మేము ఊరూరికి తిరిగి ఖచ్చితంగా కావాలని తెలియలేదు. మా దౌర్భాగ్యంగా ఏందంటే మా వాళ్ళకి ఈ రోజుకి కూడా ప్రతి గ్రామంలో ఎస్టీ రిజర్వేషన్ అంటే తెలియదు. తిరిగి చెప్పనీకి కూడా మా దగ్గర ఆర్థిక స్తోమత లేదు. మా టెంటే కారణం. అదే ఆర్థికంగా ఉండింటే మేము ఊరికి ఒక 10 జీపులు పెట్టి తొలకొని వచ్చేతోళ్ళం. అయినా కూడా వచ్చినామంటే ఇక్కడ అంతా తెలిసిన వాళ్ళు ఆవేశంతోనే వచ్చినాం. 60 సంవత్సరాల నుండి మమ్మల్ని ఎస్టీ ఉండే వాళ్ళని తీసివేసినారు. ఇప్పుడు మమ్మల్ని ఎస్టీలోకి చేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడింది కాబట్టి మమ్మల్ని ఎస్టీలోకి చేర్చాలని, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని, మేము చదివి కూడా ఉద్యోగాలను ఏం రాక ఉన్నాము, అందుకు మేము ఎస్టీలోకి చేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మమ్మల్ని గత సంవత్సరం 67 ఏళ్ల నుంచి వాల్మీకులుగా చేర్చాలని కోరుకుని తీసేసినారు. మమ్మల్ని ఎస్టీలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. మా పిల్లల భవిష్యత్తు బాగుండాలా, మా పిల్లలకు రేపొద్దున ఉద్యోగాలు కల్పించాలని, మమ్మల్ని ఎస్టీలో చేర్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము.